Welcome to our channel MPC Foundation Academy. In this video we will discuss about the acceleration. ఈ వీడియోలో మనము acceleration గురించి అయితే డిస్కస్ చేద్దాం. Now we will start our video. Now first one, definition of the acceleration. What is mean by acceleration? See here. Generally bodies do not move with constant velocity. When we are observing the bodies, generally bodies moves with velocity, not constant velocity. What is mean by constant velocity? మనం కాన్స్టెంట్ వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం మళ్ళీ ఒకసారి, అప్పుడు మనకు అర్థమైపోతుంది. See here I am writing constant velocity. మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినట్టు వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ వాట్ హియర్, స్పీడ్ ప్లస్ డైరెక్షన్. చాలా జాగ్రత్తగా వినాలండి కాన్సెప్ట్. చూడండి, కాన్స్టెంట్ వెలాసిటీ మీన్స్ వాట్? కాన్స్టెంట్ వెలాసిటీ ఇస్ నథింగ్ బట్ వాట్ అంటే కాన్స్టెంట్ స్పీడు ప్లస్ కాన్స్టెంట్ డైరెక్షన్. అంటే కాన్స్టెంట్ డైరెక్షన్ ఈ రెండు కనుక కాన్స్టెంట్ అంటే ఏంటిది? నో చేంజ్ ఇన్ స్పీడు, నెక్స్ట్ నో చేంజ్ ఇన్ డైరెక్షన్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టు స్పీడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ అట్ ద సేమ్ టైం డైరెక్షన్ కూడా కాన్స్టెంట్గా వెళ్తే అది కాన్స్టెంట్ వెలాసిటీ అంటాం. అట్లా కాకుండా ఇది మారినా మనం ఏమనొచ్చు, దాన్ని కేవలం వెలాసిటీ మాత్రమే అనాలి. ఆ వెలాసిటీ ఏమవుతుంది? చేంజ్ అవుతుంది అని చెప్తాం. మరి జనరల్గా ఇట్లాంటి సందర్భాలు మనకు చాలా తక్కువ కాన్స్టెంట్ వెలాసిటీతో పోయేది. మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్టయితే నిత్య జీవితంలో చాలా సందర్భాల్లో మనకి ఏమవుతుంది? డు నాట్ మూవ్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఆబ్జెక్ట్స్ అనేది డు నాట్ మూవ్ అయితే కాన్స్టెంట్ వెలాసిటీతో అయితే మూవ్ కావడం అయితే జరగదు. కన్సిడర్ ద మోషన్ ఆఫ్ ఎన్ యాంట్. ఒక చీమ ఉంది, యాంట్ యొక్క మనము మోషన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ మూవ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ అండ్ డిఫరెంట్ వెలాసిటీస్. యాంట్ అనేది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైము ఒక్కొక్కసారి దాని యొక్క స్పీడ్ కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది అని చెప్తాం. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద యాంట్ ఇంక్రీజెస్ విత్ టైమ్, దెన్ ద యాంట్ ఈజ్ సెడ్ టు బీ ఇన్ యాక్సిలరేటెడ్. రైట్. ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ అనేది దాని వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుంది అనుకుందాం. టైం గడిచిన కొద్దీ తన యొక్క వెలాసిటీని కనుక ఇంక్రీజ్ చేసుకుంటుంటే, అంటే వెలాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం అంటే ఏంటిదండి? ఇక్కడ ఇండైరెక్ట్గా స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడం. వెలాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడం అంటే ఏంటిది? స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కదా. ఎందుకంటే డైరెక్షన్లో డిక్రీజ్ అనేది ఉండదు. డైరెక్షన్ అనేది కాన్స్టెంట్గానే, డైరెక్షన్ మారడము మారకపోవడం అనేది ఉంటుంది తప్ప డిక్రీజ్ ఉంటుందా? ఉండదు. మరి ఏం ఇంక్రీజ్ చేసుకోవాలి? ఇండైరెక్ట్గా స్పీడ్ ఇంక్రీజ్ చేసుకుంది అనుకుందాం. స్పీడ్ ఇంక్రీజ్ అయినా కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది? దాని యొక్క వెలాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అటువంటి సందర్భంలో మనం ఏమంటాము? యాక్సిలరేట్ అనే పదం యూజ్ చేస్తాము. వెన్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంక్రీజ్ ఇన్ దిస్ వెలాసిటీ విత్ ద టైమ్, ద ఆబ్జెక్ట్ విల్ బీ ఇన్ యాక్సిలరేటెడ్. అప్పుడు మనం ఏం చెప్తాము? యాక్సిలరేట్ అనేది యాక్సిలరేటెడ్ పొజిషన్ అని చెప్తాము. అట్లా కాకుండా ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ విత్ టైమ్, ఒకవేళ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క వెలాసిటీ అనేది టైంతో పాటు తగ్గుతుంది అనుకుందాం, డిక్రీజ్ అవుతుంది అనుకుందాం. అప్పుడు మనము ద మోషన్ ఆర్ ద బాడీ ఈజ్ సెడ్ టు బీ ఇన్ డీయాక్సిలరేటెడ్ ఆర్ రిటార్డెడ్ మీన్స్ ఇక్కడ ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ అనేది టైం గడిచిన కొద్దీ దాని యొక్క వెలాసిటీ కనుక డిక్రీజ్ చేసుకుంటే అటువంటప్పుడు అది డీయాక్సిలరేటెడ్ అని చెప్తాం మనము. అదే వెలాసిటీ కనుక అది ఇంక్రీజ్ చేసుకుంటే అది యాక్సిలరేటెడ్ అని చెప్తాము. మనం ఒకసారి దాన్ని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బస్ అనేది బస్ స్టాండ్ నుంచి బయటకు వెళ్తుంది అనుకుందాం. వెన్ బస్ ఈజ్ మూవ్స్ ఫ్రమ్ బస్ స్టాండ్ టు మెయిన్ రోడ్, ఆటోమేటికలీ ద బస్ విల్ ఇంక్రీజ్ దేర్ స్పీడ్. ఓకే, ఇన్ దట్ సిచ్యువేషన్ యాక్సిలరేటెడ్ విల్ బి ఎగ్జిస్ట్. అదర్వైజ్ వెన్ వన్ బస్ ఈజ్ కమ్ ఇన్ టు ద బస్ స్టాండ్, ఏదైనా ఒక బస్ అనేది బస్ స్టాండ్ సమీపిస్తున్నప్పుడు ఏం చేస్తుంది, అది దాని యొక్క స్పీడ్ని తగ్గించుకుంటూ వస్తుంది. కాబట్టి అప్పుడు డియాక్సిలరేటెడ్ అనే పదాన్ని అయితే మనము వాడడం అయితే జరుగుతుంది. మనము ఒకసారి ముందుకెళ్దాం. ఇక్కడ మనము యాక్సిలరేటెడ్ అనే పదం ఎప్పుడు వాడతామండి? వెలాసిటీ అనేది ఏం కావాలా? టైంతో పాటు ఇంక్రీజ్ కావాలా. వెలాసిటీ అనేది టైంతో పాటు ఏం కావాలి? ఇంక్రీజ్ కావాలి. డియాక్సిలరేటెడ్ అండ్ డీసిలరేటెడ్ అని ఎప్పుడు వాడతాం మనము? వెలాసిటీ అనేది టైంతో పాటు డిక్రీజ్ కావాలి. అటువంటి సందర్భంలో మనం యాక్సిలరేటెడ్ మరియు డియాక్సిలరేటెడ్ లేదా డీసిలరేటెడ్ అనే పదాలను అయితే మనము యూజ్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ ద యాక్సిలరేషన్. డెఫినేషన్ ఆఫ్ ద యాక్సిలరేషన్ చూద్దాం. ఇక్కడ డెఫినేషన్ ఏంటండి? యాక్సిలరేషన్ యొక్క డెఫినేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. అంటే టైంతో పాటు ఏదైనా ఒక ఆబ్జెక్టు వెలాసిటీలో కనుక మార్పు వస్తే, వెలాసిటీ కనుక చేంజ్ చేసుకుంటే అది యాక్సిలరేషన్ పొందిందంటాము. యాక్సిలరేషన్ డెఫినేషన్: ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ టైమ్ ఈజ్ కాల్డ్ యాక్సిలరేటెడ్. నౌ యాక్సిలరేటెడ్ ఫార్ములా చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడ్ బై టైమ్ టేకెన్ ఫర్ చేంజ్ అని మనము చెప్పొచ్చు. మనం యాక్సిలరేషన్ డెఫినేషన్ కనుక చూసినట్టయితే రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ ఇన్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్సిలరేషన్ దేంతో చూపిస్తామండి? యాక్సిలరేషన్ను స్మాల్ ఏ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాం. యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ వెలాసిటీ డివైడెడ్ బై టైమ్ టేకెన్ టు చేంజ్. అంటే యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీలో వచ్చేటువంటి మార్పు చేంజ్ డివైడ్ బై ఆ మార్పు రావడానికి, ఆ చేంజ్ జరగడానికి వచ్చేటువంటి సమయాన్ని మనం ఏమనొచ్చు? ఇక్కడ మనము యాక్సిలరేషన్ అనే పదాన్ని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్, కన్సిడర్ ఏ సైక్లిస్ట్ స్టార్టెడ్ ఎట్ ఏ పాయింట్ ఏ విత్ ద ఇనిషియల్ వెలాసిటీ స్మాల్ యూ ఎట్ టైమ్ t1. ఇక్కడ ఒక పదం వచ్చిందంటే, ఒక సైక్లిస్ట్ అంటే ఆయన ఏ అనే పాయింట్ నుంచి తన యొక్క మోషన్ స్టార్ట్ చేసిండు. అప్పుడు ఇనిషియల్ వెలాసిటీ అంటే స్టార్టింగ్ ఉండేటువంటి వెలాసిటీని మనం ఏమనాలండి? ఇనిషియల్ వెలాసిటీ అనాలి. మనం ఇనిషియల్ వెలాసిటీని మనము స్మాల్ యూ అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తాం. ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద లెటర్ స్మాల్ యూ. ఇనిషియల్ వెలాసిటీ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం? స్మాల్ యూతో రిప్రజెంట్ చేస్తాం. ఎట్ టైమ్ t1, మామూలుగా టయాన్ని మనం స్మాల్ టీతో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ t1 సమయంలో ఆ సైకిల్ యొక్క వెలాసిటీ ఎంతనంట? సైక్లిస్ట్ యొక్క వెలాసిటీ స్మాల్ యూ అంటున్నాడు. అండ్ రీచ్డ్ పాయింట్ బి, ఆయన పాయింట్ బికి వెళ్ళిండు. అప్పుడు ఉన్నటువంటి వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ అంటాం. దాన్ని ఏమనాలి? ఫైనల్ వెలాసిటీని మనం జనరల్గా స్మాల్ వీతో ఇండికేట్ చేస్తాం. అప్పుడు టైం ఎంత పట్టిందట? t2 పట్టిందట. నవ్ యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటిది? యాక్సిలరేషన్ ఆఫ్ సైక్లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు కార్ ఇచ్చాడు. యాక్సిలరేషన్ ఆఫ్ సైక్లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే ఏంటిదండి? ఫైనల్ వెలాసిటీ ఎంత? u. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? ఫైనల్ వెలాసిటీ ఎంత? v. ఫైనల్ వెలాసిటీ ఎంత అండి? v. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u. అంటే ఫైనల్ వెలాసిటీ నుంచి ఇనిషియల్ వెలాసిటీని మనము తీసేస్తే చేంజ్ ఇన్ వెలాసిటీ వస్తుంది కదా. ఎట్ ద సేమ్ టైం ఫైనల్ టైం ఎంత? t2. ఇనిషియల్ టైం ఎంత? t1. ఫైనల్ టైం నుంచి ఇనిషియల్ టైం తీసేస్తే ఆ చేంజ్ కావడానికి వచ్చేటువంటి టైమే మనకు చూపిస్తుంది కదా. నౌ యాక్సిలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ
డివైడ్ బై టైమ్ టేకెన్ టు చేంజ్. టైమ్ టేకెన్ టు చేంజ్. మరి ఇంతకుముందు చెప్పినాం మనం ఇనిషియల్ వెలాసిటీ ఎంత u, ఫైనల్ వెలాసిటీ ఎంత స్మాల్ v. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ స్మాల్ v. ఇనిషియల్ వెలాసిటీ ఉన్నప్పుడు టైం ఎంత t1, ఫైనల్ వెలాసిటీ వచ్చినప్పుడు టైం ఎంత t2. నౌ చేంజ్ ఇన్ వెలాసిటీ అంత v మైనస్ u డివైడ్ బై t2 మైనస్ t1. t2 మైనస్ t1 అని మనము చెప్పడానికి అయితే ఉంది. దీన్ని మనం ఇంకా కూడా డెల్టా యు విగా కూడా రాయొచ్చు. డెల్టా వి అంటే ఈ డెల్టా, దీన్ని డెల్టా ఎందుకు ఇండికేట్ చేస్తామంటే చేంజ్ కోసం చెప్పడానికి ఇండికేట్ చేస్తాం. మామూలుగా t2 మైనస్ t1 t అని రాయొచ్చు. ఓకేనండి. నౌ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్ టేకెన్. నౌ నెక్స్ట్ వాట్ హియర్ యూనిట్స్ రాయాలా. నెక్స్ట్ దేనికి రాయాలి? యూనిట్స్ రాయాలి. నో యూనిట్స్ ఫర్ యాక్సలరేషన్. యూనిట్స్ ఫర్ యాక్సలరేషన్. యూనిట్స్ ఫర్ ఏ. చూడండి ఈ చేంజ్ ఇన్ వెలాసిటీ అన్న వెలాసిటీ యూనిట్సే కదా. మామూలుగా మనం వెలాసిటీ యూనిట్స్ ఏం రాసినాము? మీటర్ బై సెకండ్ రాసినాం కదా. డివైడ్ బై ఇంకోటి ఈ న్యూమరేటర్ మందం మాత్రమే మీటర్ బై సెకండ్. ఎందుకంటే న్యూమరేటర్లో ఏముంది? వెలాసిటీ ఉంది. వెలాసిటీకి యొక్క మనకు యూనిట్స్ ఏంటి అండి? మీటర్ బై సెకండ్. మరి డినామినేటర్ ఏముంది? టైం ఉంది కదా. మరి టైంకి ఇంకో సెకండ్స్ ఉంటాయి కదా. రైట్. నౌ దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాయొచ్చు? మీటర్ బై సెకండ్ ఇంటూ 1/సెకండ్ ఇంటూ 1/సెకండ్. నౌ మీటర్ బై సెకండ్ స్క్వేర్. మీటర్ బై సెకండ్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ దాన్ని మీటర్ సెకండ్ పవర్ -2 రాయొచ్చు. ఇవి దేనికంటే యూనిట్స్? యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అదే వెలాసిటీకి యూనిట్స్ ఏంటి అండి? మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి? ఓన్లీ మీటర్స్. ఓన్లీ మీటర్స్. వెలాసిటీకి యూనిట్స్ మీటర్ బై సెకండ్. యాక్సలరేషన్కి యూనిట్స్ ఏంటి అండి? మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయితే మనము చెప్పొచ్చు. రైట్. ఇక్కడ 2 కండిషన్స్ ఆర్ దేర్. చూడండి, ఇఫ్ v ఈజ్ గ్రేటర్ దాన్ u. ఇక్కడ v అంటే ఏంటిదండి? ఫైనల్ వెలాసిటీ కదా. ఫైనల్ వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీ కన్నా ఎక్కువగా ఉంది అంటున్నాడు. అంటే v అనేది u కన్నా ఎక్కువగా ఉందంటే ఇనిషియల్ వెలాసిటీ కన్నా ఫైనల్ వెలాసిటీ ఎక్కువగా ఉందంటే, ఇంతకుముందు చెప్పినాం కదా, వెలాసిటీ ఏమైంది? పెరుగుతుంది. వెలాసిటీ ఏమైంది? పెరిగింది. పెరిగితే అప్పుడు a అనేది ఎట్లా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు ఆ బాడీ అనేది యాక్సలరేషన్లో ఉంటుందని చెప్తాం. యాక్సలరేషన్లో ఉందని చెప్తాం. ఒకవేళ అట్లా కాకుండా v అనేది అంటే ఫస్ట్ ఎక్కువ స్పీడ్ ఎక్కువ వెలాసిటీతో ఉంది, తర్వాత కాలక్రమంలో వెలాసిటీ అనేది ఏమైపోయింది? తగ్గిపోయింది అనుకుందాం. అప్పుడు v అనేది ఎట్లా అయింది? v అనేది u కన్నా తక్కువ ఉందంటే ఫైనల్ వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీ కన్నా తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏని మనం ఎట్లా చూపిస్తాము? నెగిటివ్ చూపిస్తాము. ఏని ఎట్లా చూపిస్తాము? మనము నెగిటివ్గా చూపిస్తాము. దెన్ ద బాడీ ఈజ్ సెట్ టు బీ ఇన్ రిటార్డేషన్ అంటే డీయాక్సలరేషన్ చెప్పొచ్చు, రిటార్డేషన్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూద్దాం. అది ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ v అనేది u కన్నా ఎక్కువగా ఉంటే a అనేది పాజిటివ్. a అనేది ఏంది? పాజిటివ్. దట్ ఈజ్ యాక్సలరేషన్. దట్ ఈజ్ యాక్సలరేషన్. అట్లా కాకుండా v అనేది చిన్నగా ఉందనుకుందాం u కన్నా, అప్పుడు a అనేది నెగిటివ్. అప్పుడు డీయాక్సలరేషన్ అని మాట్లాడుతున్నాం కదా. మరి ఏ నెగిటివ్ ఏ పాజిటివ్ అంటే ఏం లేదండి. ఈ నెగిటివ్ అనే సింబల్ మనం దేనికి చూపిస్తుంది అంటే, ఓకే అక్కడ వెలాసిటీ తగ్గింది అని చెప్పడానికి మాత్రమే చూపిస్తుంది తప్ప టోటల్ వాల్యూ అనేది నెగిటివ్లో ఉందని మాత్రం కాదు. అక్కడ వెలాసిటీ అనేది తగ్గింది అంటే ఫస్ట్ అంత వెలాసిటీ లేదు అనేసి దానికి ఇండికేషన్ ఏంటంటే, మనకు ఒకవేళ ఏం చూడంగానే మైనస్ వెళ్ళేలా కనిపించింది అనుకుందాం, అప్పుడు ఏమైపోయి అందుకే డీయాక్సలరేషన్ అనేది జనరేట్ అయిందని ఎక్స్ప్లెయిన్ అయితే చేయొచ్చు. అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా ఉంటుందండి. అంటే భూమికి ఉండేటువంటి అట్రాక్షన్ ఫోర్స్ వల్ల కూడా ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో వచ్చేటువంటి యాక్సలరేషన్ని మనం ఏమనాలి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని చెప్పాలి. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇస్ నథింగ్ బట్ ద యాక్సలరేషన్ ఈజ్ డ్యూ టు ద అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్. అట్రాక్షన్ ఫోర్స్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఒక సిచ్యువేషన్లో మనము ఒక సర్టెన్ హైట్ నుంచి ఒక బాల్ని కనుక మనం కింద గిరిచినప్పుడు ఆ బాల్ ఏమైపోతుందండి? ఆటోమేటిక్గా భూమి వైపు అంటే భూమి యొక్క సర్ఫేస్ వైపు అట్రాక్ట్ చేయబడుతుంది కాబట్టి పైనుంచి కిందికి పడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ 0 సెకండ్స్ ఉన్నప్పుడు అది 0 మీటర్ పర్ సెకండ్ వేగంతో ఉంటే 1 సెకండ్ వచ్చినప్పుడు 10 మీటర్ పర్ సెకండ్. అంటే చూడండి, ఇక్కడ పైనుంచి కిందికి వచ్చిన కొద్దీ దాని యొక్క వెలాసిటీ ఏమైపోతుంది? క్రమంగా పెరుగుతుంది. క్రమంగా ఏమైపోతుంది? అది పెరుగుతుంది. ఈ పెరగడానికి రీజన్ ఎవరు అంటే భూమి, ఎర్త్ అనేది ఈ ఆబ్జెక్ట్ను తన వైపు ఆకర్షించుకోవడానికి
ఏమవుతుంది దాని యొక్క వెలాసిటీ అనేది క్రమంగా పెంచుకుంటూ ఉంది. ఎందుకంటే ఆకర్షణ దగ్గరకు వచ్చిన కొద్ది ఏమవుతుంది, అట్రాక్షన్ పవర్ ఎక్కువైతుంది కాబట్టి దాని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వెలాసిటీ ఇంక్రీజ్ కావడం వల్ల అక్కడ ఏమవుతుంది, మనకి యాక్సిలరేషన్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏదైనా అంతే ఎర్త్